ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. వద్దన్నా కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ ముల్లంగి కర్రీ కోసం 3 ముల్లంగి, 4 టమోటాలు, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడే ముల్లంగి ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడే టమోటాలు, పసుపు వేసి అంతా మిక్స్ చేసి వీటిని కూడా మగ్గించుకోవాలి. అన్నీ ఈ విధంగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముల్లంగి కర్రీ.